ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వలన మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ మళ్లీ కమిటీలు, కమిషనర్ పేర్ల మీద కాలయాపన చేస్తున్నారని, మాదిగల ఓట్ల మీద ఉన్న ప్రేమ వర్గీకరణ మీద లేదని మండిపడ్డారు. వర్గీకరణకు మద్దతుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎస్సీ వర్గీకరణ పైన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఎస్సీ వర్గీకరణ పైన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎస్సీ వర్గీకరణపై వెంటనే చేపట్టాలి. ఎస్సీ వర్గీకరణ బీసీడీలుగా చేయాలని అనేక పోరాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నాన్సన్ ధోరణి మారి ఎస్సీ ఉపకులాలు, ఎస్సీలలో మాదిగలు ప్రధాన ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు 100 రోజులలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్న బంగారు లక్ష్మణ్ గారితో పాటు, దత్తాత్రేయతో పాటు వచ్చే వనరులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎస్సీ వర్గీకరణ కోసము కేసీఆర్ గారు అయితే నిండు అసెంబ్లీలో ఉండి కూడా నేనే ఎస్సీ వర్గీకరణ కోసం నాయకత్వం వహిస్తున్నాడు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఊసెత్తకుండా ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అట్లాగే నూతనంగా ఏర్పడినటువంటి నూతన ముఖ్యమంత్రి గారు కూడా మన సుప్రీంకోర్టులో మరి విషయం జరుగుతున్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ వాదన జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి మంత్రులు దామోదర్ గారు, అట్లాగే ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా పంపించడం జరిగింది. మేము సంతోషపడతా ఉన్నాం. కానీ ఇప్పుడు దాన్ని పెండింగ్ పెట్టి పార్లమెంట్లో ఆమోదం తెలపకుండా ఎక్కడ సుప్రీంకోర్టు ఫస్టే 2004లోనే సుప్రీంకోర్టు స్వయంగా ఇది ఏబిసిడీలుగా విభజించాలంటే అది పార్లమెంట్లో ఆమోదం తెలిపితే తప్ప మేము చేయలేమని చెప్పడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు సాకు చూపించేసి మళ్ళీ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఆగస్టు 9 తారీఖు నాడు చలో ఢిల్లీ జంతర్ మంతర్లో మరి మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున కదులుతా ఉన్నారు. ఈ మహాధర్నాకి మేము కోరుతా ఉన్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, అన్ని పార్టీ ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ, రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఖచ్చితంగా ఆగస్టు 9 తారీఖు నాడు జరిగే ధర్నాకి రావాలని చెప్పి 1, 2 తారీఖు నాడు వారి నియోజకవర్గాలలో మా ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ వినతి